3 సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాస్ట్ నిర్ణయాలు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా? మార్పులు చూస్తుంటే అర్థం కావడం లేదా? ఎంత కాన్ఫిడెన్స్ గా ఈ ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్నామో, ఎంత కాన్ఫిడెన్స్ గా 175కి 175 కొట్టబోతున్నామో, ఇంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా. పిచ్చి జనం, తెలుగుదేశం వాళ్ళు, పాపం చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, లోకేష్ గారి అభిమానులు, పచ్చ జెండా వాళ్ళు అనుకుంటున్నారు మేము వస్తాం అని. ఏం వచ్చేది లేదు, మీరు సచ్చేది లేదు. శ్రీమద్ రమారమణ గోవిందే. ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం అనే రాజకీయ పక్షమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు, ఉండబోదు అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఇది టోటల్ గా. ఇంకా పోతే మేనిఫెస్టో, అందరూ చాలా చోట్ల అడుగుతున్నారు ఎప్పుడండి మీ మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అని. చంద్రబాబు మేనిఫెస్టో గురించి ఇప్పుడు అడగట్లా. సూపర్ 6 అంటే ఏంటో మరి, సూపర్ 6 అని పెట్టాడు. మీకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ హిస్ హిస్టరీ. ఎక్కడో పవన్ కళ్యాణ్ కూడా, పవన్ కళ్యాణ్ కాదు, లోకేష్ మాట్లాడుతున్నాడు, మీరు మేనిఫెస్టోని అపవిత్రంగా మాట్లాడుతున్నారు అని. నువ్వు అపవిత్రం చేసింది మేనిఫెస్టోని. ఇంతకు ముందు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజల్ని నమ్మించి ఆ మేనిఫెస్టోని దాచేసినటువంటి ఒక కుటిల రాజకీయవేత్తలు మీరు. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైందని భావిస్తున్నాం మేము. మా చేతిలో నా కారులో మేనిఫెస్టో ఉంటుంది, నా ఆఫీసులో మేనిఫెస్టో ఉంటుంది, నా బ్యాగ్లో మేనిఫెస్టో ఉంటుంది, జగన్ గారు ఆఫీసులో మేనిఫెస్టో ఫ్రేమ్ కట్టి ఉంటుంది. మేనిఫెస్టో అంటే బహిరంగంగా కనపడాలి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి చిత్తశుద్ధితో మేనిఫెస్టో విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 99.5% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి. మీకెక్కడున్నాయి అసలు? ఆ లిస్ట్ ఎక్కడుంది మీకు? మీ మేనిఫెస్టో కోసం ఎవడు ఎదురు చూడట్ల. మీ మేనిఫెస్టో ఈక్వల్ టు తెల్ల కాగితం. ఏమి చెప్పినా మీరు చేయరు, చేయని దానికి రకరకాలుగా చెప్పేస్తారు అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏముంటుందా, ఆయన గెలిస్తే ఇవి వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమిటనేది మేము చెప్పేది కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఒక మేనిఫెస్టో ఈజ్ చెయ్యగలిగిందే చెప్పేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఉపయోగించేది వారి మేనిఫెస్టో. అందుకే దాన్ని మేనిఫెస్టో అని అనలేదు, తెలుగుదేశం మోసఫెస్టో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది మేనిఫెస్టో. ఇచ్చాడా, నెరవేరుస్తాడు అనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉన్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మేనిఫెస్టోకి విలువ లేకుండా భారతదేశ రాజకీయాల్లో మేనిఫెస్టో విలువ తీసినటువంటి నీచ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.